ఎనకట్లు ఏం ఇస్తానంటే పోషిస్తాను. నీకు నేను సాయం చేయాలి. నా భార్యకి నేను తోడు నేనుగా సహాయంగా ఉండాలి. ఏది అయినా ఇయ్యమ్మా. అక్కడ అన్ని నిజాలు అనుకుంటారు, అక్కడ ఏమి లేదు. ఊళ్ళో వాళ్ళు నిజం అనుకోవాలి. అవి అనుకోలేదు. ఎనగట్లు ఇచ్చావు, ప్లేట్ ఇచ్చావు, కత్తి మీ తాత వచ్చిస్తాడు. నాకు కత్తితో వచ్చి కత్తి పెట్టు. కత్తి పెడితే ఎట్లా పోసేది? ఎట్లా ప్లేట్ కాదు, ప్లేట్ కత్తి పెట్టి పైన పెట్టాలా కింద పెట్టిపోయాలా? కాదు ఎట్లా పోయాలి నాకు అర్థం కాలేదా? నాకు కత్తితో అయితే వచ్చి దీంతో రాదు. ఏందో నన్ను ఆఖరికి వంట మాస్టర్ని చేసేటట్టు ఉండాలి. నాకు చూడు జరిగిపోతా ఉండాలి. ఇది కత్తిపేట ఏడ దగ్గరికి లాక్కునేది వెళ్ళిపోతా ఉంది. అది చూడా కోస్తుంటే వెళ్తా ఉంది. నాకు కత్తి అమ్మా స్వామి, నాకు దీంతో రాదా? అది ఏం కోస్తా చూడు, నాకు కత్తితోనే కత్తి పెడతా నాకు రాదు. అది వెళ్ళిపోతా ఉంది ముందుకి. ఎర్రగడ్డలు టమాటాలు కూడా కొయ్యాలా? నీవు కానీ అట్టంగా కోసేదా? చిన్నవి మళ్ళీ కోసేది ఎక్కువ అంటే మళ్ళీ చిన్నవి సన్నవి ఎట్ట కోసేది అవి తాలిపోతా ఉన్నాయి. ఏ సన్న మొక్కలు? నా తలకాయ మొక్కలు ఆర్డర్ వేస్తావు కదా, ఇంక తప్పదు కోస్తా. ఏమో నేను కోస్తా. ఏంది చేసేది నా తలకాయ? వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. ఏంది అన్నం వండుతా, కుక్కర్లు అయితే వండుతాను. చూడు నాయన ఇంతేనా? ఇంకేమైనా కొయ్యాలమ్మా? సుహాసిని సన్నగానే లావుకుంటే తినవా? కంట్లో నీళ్ళు సరిపోతా ఉన్నాయమ్మా. అమ్మ దగ్గు వస్తుంది అమ్మా, నా వల్ల కాలేదే. అమ్మా మీరెట్టమ్మా తల్లి అన్ని పూటలకు వస్తున్నారు, మీకు దండం పెడతానమ్మా. సుహాసిని కళ్ళు మూసుకొని నా చేతులు నరుక్కుంటా కత్తి పెట్టుతా భలే కోస్తుందామా? నాకు అలవాటు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పటి నుంచి అలవాట? నువ్వు కోస్తే జరగలేదు కత్తి పెట్టి? నేను కోస్తే కత్తి పెట్టి వెళ్ళిపోతా ఉందా? అది జరగదు, నాకు అలవాటు అయిపోయింది కత్తి పెట్టి కోసి. అసలు వకించుకోడు కదలేదు ముందుకే. అది కదలు నాకు వెళ్ళిపోతుంది. అయితే భలే కోస్తున్నావు కదా సన్నగా. బా అంత చేసిన వాళ్ళకైతే అలవాటు. అదే లేరా నాన్న, నీకేమొచ్చు? అవును లేరా స్వామి. నాయన నువ్వు గొప్పరా, నా భార్య గొప్ప, సుహాసిని గొప్ప.